పోలీసులే మర్యాద రామన్న అవతారమెత్తి పంచాయతీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కూతుళ్లకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అండదండలు ఉన్నాయంటూ బాధితులనే సీఐ బెదిరిస్తున్న వైనం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవంతా 6 ఎకరాల ఆస్తి కోసం మొదలైంది. జమ్మికుంట మండలం శంభరుపల్లికి చెందిన మాదిరెడ్డి రవీందర్రెడ్డి, సుభాష్ని దంపతులకు 3 కూతుళ్లు. భర్త లేని చిన్న కూతురు స్వాతి కొడుకును వీళ్లు దత్తత తీసుకున్నారు. తమకున్న 6 ఎకరాల ఆస్తిని ఆ మనవడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఆస్తి కోసం మిగిలిన 2 కూతుళ్లు కన్నవారిని కనికరం లేకుండా దాడికి తెగబడ్డారని, అమానుషంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటివేసి తాళం వేశారని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ అన్యాయంపై పోలీస్ స్టేషన్కు వెళ్తే సీఐ రామకృష్ణ గౌడ్ బాధితుల పక్షాన నిలవాల్సింది పోయి బయట పంచాయతీలు చేసుకుంటే అంటూ ఆయన చేస్తున్న సూచనలు శాపంగా మారాయని, తమకు రక్షణ కరువైందని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. నాకు 3 బిడ్డలు, 3 బిడ్డల పెళ్లిళ్ళు అయినాయి. అదనంగా కూడా భూములు రాసిచ్చిన వాళ్ళకు పట్టాలు అయినాయి. మా చిన్న బిడ్డ భర్త చనిపోయిన వాళ్ళు 6 నెలల బాబు నుంచి మేమే సాదుకున్నాం. మా చిన్న బిడ్డకు ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇళ్ళకి వచ్చే ముందు బాబును కూడా దత్తత తీసుకున్నాం. వాళ్ళ సమ్మక్కంలో 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు, వాళ్ళ సమ్మక్కంలో మా చుట్టాలు, మా ఇండ్లల్లో మా పాలోళ్ళు అందరూ సమ్మక్కమై తీసుకున్నాం. సరేనన్నారు. సరేనన్నాక ఈ 3 నెలల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని అరిగోస ఉచ్చుకుంటారు. అన్నముల మన్ను పోస్తుండ్రు, వాటరు బండల మీద పోసి జారి పడాలని, మీరు చావాలి, మీరు ఉండద్దు, మీరు మందు తాగాలి. అట్లయినా కూడా మేము సిఐ దగ్గరికి పోయి గోర్లు చెప్పుకుంటా కూడా మీరు సమానులు కాదు, మీరిద్దరు సమానులు అని మమ్మల్ని బయటికి వెళ్ళనూకి వాళ్ళదో తీసుకున్నాడు కాంప్లిమెంట్, మాదో తీసుకోలేదు. కూర్చుండబెట్టి మమ్మల్ని సాయంత్రం దాకా కూర్చుండబెట్టి ఇంటికి పంపించిండు. 3 తులాల తాడు కూడా మొన్న మా భర్తను నన్ను కొట్టి 3 తులాల తాడు గుంజుకొని మమ్మల్ని బయటికి నెట్టి మరోవైపు తల్లిదండ్రులకు అండగా ఉంటున్న చిన్న కూతురు స్వాతి పోలీసుల మీద చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తాను లేని సమయంలో జరిగిన గొడవకు తనపై అక్రమ కేసులు బనాయించారని స్వాతి ఆరోపిస్తున్నారు. తాను అక్కడ లేకున్నా తన మీద కేసు పెట్టారని, మంత్రి అండ ఉందని బెదిరించారని జమ్మికుంట పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తన తల్లిదండ్రులకు అండగా ఉన్నందుకే తనను టార్గెట్ చేశారని, విచారణ లేకుండానే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె వాపోతున్నారు. ప్రతి దాని మీద నేను అప్లికేషన్ ఇచ్చిన ప్రతిదీ లీగల్ గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఏమైనా రివర్స్ లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు ఆయన, మా నాన్నమ్మని కొట్టిను అని చెప్పేసి. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు కానీ నేను చెమ్మున్పల్లిలో ఇప్పటికీ 3 నెలలు అవుతుంది అడుగు పెట్టకుండా. దయచేసి దీన్ని ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ అని నిరూపించడానికి ఒకటే ఆధారం, నా ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేయాలి. దీని మీద పై అధికారులు స్పందించి ఇది ఫేక్ ఎఫ్ఐఆర్, ప్రతిదీ వాళ్ళు 1 సైడే మాట్లాడుతున్నారు. ఏమన్నంటే నన్ను పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చిండ్రు, మీరు ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి నా దగ్గరకే రావాలి అంటున్నారు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, మరి ఇక్కడ న్యాయానికి చోటు లేదంటారా, ఓన్లీ అన్యాయమే గెలుస్తుంది అంటారా, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి 90 రోజుల నుండి నేను ఎంత అవస్థ పడుతున్నా అనేది ఆ దేవుడికి తెలుసు. అటు చూస్తే నా పేరెంట్స్, ఇటు చూస్తే నా హెల్త్ ఇష్యూ. నేను ఎక్కువసేపు నిలబడలేను, కూర్చోలేను. 2 సంవత్సరాల నుండి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి నాకు మెంటల్ గా కూడా అసలు ఇక నిన్నైతే నా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ చేసుకుంటామని అన్నారు. నేను ఇంత చేసుకొచ్చింది నేను నా పేరెంట్స్ని వదులుకోవడం కోసం కాదు. దయచేసి పై అధికారులు, శ్రీధర్ బాబు గారు, బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, లోకల్ పాడి కౌశిక్ రెడ్డి గారు, ప్రణవ్ గారు, దయచేసి మీరందరూ అట్లీస్ట్ ఇందులో ఎంతవరకు లీగాలిటీ ఉంది అని చెక్ చేసి నాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను లాస్ట్ ప్రయత్నంగా మీడియా ముందుకు వచ్చినానండి. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మా 3 శవాలు మాత్రం పోలీస్ స్టేషన్ ముందు ఉంటుందని మీకు సముఖంగా మీకు మీడియా సోదరులారా, ఇది కంపల్సరీ మీరు పై అధికారులకు చేరే వరకు దయచేసి ఒక సోదరిగా భావించి పై అధికారులకు చేరవేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి చివరకు
పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించి మరీ కాపీ తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కూడా స్వాతి అంటున్నారు. ఈ ఆరోపణల మీద ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే తప్ప పోలీసుల పంచాయతీల మీద ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం లేదు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గటం లేదన్న నమ్మకం ప్రజలకు కలగాలంటే పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిందే అంటున్నారు స్థానికులు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం